ఈ వీడియో కంప్లీట్గా చిన్న అప్డేట్సే. సో అప్డేట్స్ ప్లస్ ఫ్యామిలీ వీక్ గురించి కూడా ఉంటుంది. కెప్టెన్సీ కంటెండర్స్. సో 6 అయ్యారు కెప్టెన్సీ కంటెండర్లు. ఈ 6లో ఎవరు కెప్టెన్ అవుతారనేది మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి. నాకు ఎవరు అవ్వచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. 6 కెప్టెన్సీ కంటెండర్లు. సో ఈచ్ టీం నుంచి ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. అది మామూలు విషయం కాదు అసలు అది. ఎందుకంటే బిగ్ బాస్ మరి ఎలా తీసుకుంటాడో ఫైనల్గా మనకు అసలు తెలియదు అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ గురించి చూస్తుంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేసారనుకోండి, మన ఛానల్కి ఇంకా మంచి గ్రో అవుతుంది అనమాట. సో అది సంగతి. ఫస్ట్ ఫ్యామిలీ వీక్ గురించి మనం నార్మల్గా ఏమనుకున్నాం, 10th వీక్లో ఫ్యామిలీ వీక్ పెడితే సో 11th, 12th, 13th, 14th వీక్స్ క్రూషియల్ వీక్స్. సో 10th టాప్ 5 వాళ్ళు పెట్టేస్తారు కాబట్టి ఎవరి ఫ్యామిలీ వీక్ వచ్చి వీరికి ఒక అవగాహన వచ్చింది. సో ఎవరి వైపు ఉండి మనం గేమ్ ఆడితే మనం టాప్ 5లోకి వెళ్ళొచ్చు అని చెప్పి కొరవ వాళ్ళు ట్రై చేస్తారు. టాప్ 2లో ఉండేవాళ్ళు సో వాళ్ళు విన్నింగ్ కోసం ట్రై చేస్తారు, పొజిషన్స్ కోసం ట్రై చేస్తుంటారు. ఇది గేమ్ ఇలా జరుగుతుంది. బట్ వీళ్ళు ఇప్పుడు తెలుస్తున్న దాని ప్రకారం ఏంటంటే టాప్ 5 పెట్టేదానికి సో 12th వీక్ వరకు వెయిట్ చేయాలన్నమాట. సో 12th వీక్లో ఆ ఫ్యామిలీ వీక్ జరగబోతుందంట. సో నార్మల్గా నేను 10th వీక్ అనుకున్నాను సార్, మామూలుగా అయితే 11th వీక్లోనే జరుగుద్ది. ఇప్పుడు 10th, 11th కాకుండా 12th వీక్ తీసుకెళ్లారంట. సో 12th వీక్లో ఫ్యామిలీ వీక్ జరుగుద్ది. 13th వీక్లో టికెట్ టు ఫినాలే పెడతారు. 14th వీక్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఆ ఏవీలు అవి ఉంటాయి. 15th వీక్ ఏముండదు, ఓటింగ్ వేసుకుంటారు. మామూలుగా 14th వీక్లో ఏవీలు ఏమి ఉండవులేండి నాకు తెలిసి. 14th వీక్ కూడా నామినేషన్స్ జరుగుతాయి కదా. సో 14th వీక్ నామినేషన్స్ జరుగుతాయి. 14th వీక్లో ఎలిమినేషన్ ఉంటుంది. 15th వీక్లో ఏవీస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఫ్యామిలీ వీక్ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ 12th వీక్ ఎందుకు అనుకుంటున్నారంటే ఇప్పుడు 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇది 9th వీక్. అంటే 9th వీక్ ఎలిమినేషన్ జరగాలి, 10th వీక్ ఎలిమినేషన్ జరగాలి, 11th వీక్ ఎలిమినేషన్ జరగాలి. సో ఈ 3 వీక్స్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయిపోయినా సింగిల్ ఎలిమినేషన్ జరిగిన 12th వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. ఓకేనా. సో 12th వీక్ ఫ్యామిలీ వీక్ పెట్టి ఆ 12th వీక్లో డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు ముందు డబుల్ ఎలిమినేషన్ చేయడం కంటే సో 12th వీక్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక ముగ్గురు వెళ్ళిపోయారు అనుకోండి, 9th వీక్, 10th వీక్, 11th వీక్ సింగిల్ ఎలిమినేషన్లు పెట్టేసి సో అప్పుడు హౌస్లో 10 మంది ఉంటారు. సో 10 మందికి ఫ్యామిలీ వీక్. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోతారు. సో మేబీ 12th వీక్లో డబుల్ ఎలిమినేషన్ పెట్టి సో ఆ తర్వాత 13th వీక్లోకి వచ్చేసరికి సింగిల్ ఎలిమినేషన్, ఆ తర్వాత మళ్ళీ 14th వీక్లోకి వచ్చేసరికి మళ్ళీ డబుల్ ఎలిమినేషన్, 15th వీక్లో టాప్ 5. సో మేబీ ఈ ప్యాటర్న్ పెట్టుంటారు. సో ఎక్కువ మంది ఫ్యామిలీస్ రాకుండా సో తక్కువ మంది ఫ్యామిలీస్కి వెళ్ళడానికి ఇప్పుడు 13 మంది ఉన్నారు కదా. సో ఇప్పుడే డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ పెడితే గౌరవ్ వెళ్ళిపోతాడు, ఆ నెక్స్ట్ నిఖిల్ కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం బలంగా ఆడే కంటెస్టెంట్లు, గేమ్స్ ఆడగలిగే కంటెస్టెంట్లు ఇప్పుడే వెళ్ళిపోతే కష్టం కదా. సో అందుకని మేబీ ఇలా చేస్తుంటారని నాకు అనిపిస్తూ ఉంది. సో ఇదనమాట ఆ ఫ్యామిలీ వీక్ గురించి అప్డేట్. ఆ ఫ్యామిలీ వీక్ ఎవరు వస్తారు ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకు తెలిసి అసలు ఇంకా బిగ్ బాస్ టీం మీద అనుకుంటా ఉందంట రివ్యూయర్స్ని కూడా పంపిస్తారని. సో రివ్యూయర్స్ని ఏమైనా పంపిస్తే బాగుంటుందేమో, చూద్దాం. పెద్ద రివ్యూయర్స్ ఎవరు ఏమైనా గేమ్ చేంజ్ చేస్తారని. అది కూడా లేదు. లేదంటే ఇంకోసారి ఎక్స్ కంటెస్టెంట్స్ని ఏమైనా పంపించి మళ్ళీ ఒక వారం గేమ్ ఆడిపిస్తారేమో, చూడాలి మరి ఏం చేస్తారనేది. కెప్టెన్సీ కంటెండర్స్ దగ్గరికి వచ్చేసరికి సో కెప్టెన్సీ కంటెండర్లో 6 కంటెండర్స్, ఈచ్ టీంకి 2. సో ఆబ్వియస్లీ బ్లూ టీమ్కి డిస్ప్యూట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళలో నుంచి ఉందే 2. సో బర్నీ గారు అండ్ రితు చౌదరి. సో కాబట్టి వాళ్ళిద్దరు లోపలికి వచ్చేస్తారు. ఇంకా ఈ ఫస్ట్ వెళ్ళిపోయిన కళ్యాణ్ వాళ్ళ టీం ఏదైతే పింక్ టీం ఉందో సో దాంట్లో కళ్యాణ్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. సో వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో సీక్రెట్ టాస్క్ ఆడిన వాళ్ళు సీక్రెట్ టాస్క్ ఆడి గెలిచారు కాబట్టి మేబీ వాళ్ళిద్దరిని తీసుకుంటారా, లేదా సీక్రెట్ టాస్క్ ఆడిన వాళ్ళు ఎవరు అనేది వీళ్ళు కనిపెట్టలేకపోయారా? బిగ్ బాస్ ఏం చెప్తుంటారు, సీక్రెట్ టాస్క్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా కనిపెట్టేస్తే మీరు కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అన్నారు. అంటే జరిగిపోయిన తర్వాత కనిపెడితేనా లేకపోతే జరిగేటప్పుడు కనిపెడితేనా మరి మనకు తెలియదు. బిగ్ బాస్ వాళ్ళని ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారనేది. సో అయినా టీంకి 2 అన్నట్టుగా అయినా కానీ మేబీ వాళ్ళిద్దరే వచ్చుంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కువ గేమ్స్ ఆడారు కంపేర్ టు సాయి గట్టిగా ఆడలేదు. మేబీ సాయి దగ్గర నుంచి కూడా అంతగా ఉండదేమో. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా పింక్ టీం నుంచి వస్తారు. డిస్ప్యూట్ అంతా ఎక్కడ ఉంటుంది తెలుసా? సో డిస్ప్యూట్ మొత్తం ఆ ఆరెంజ్ టీంలోనే ఉంటుంది ఇద్దరిది. ఎందుకు అంటే అసలు అందుకే బిగ్ బాస్ ట్రై చేసింది గట్టిగా. వీళ్ళు 4 ఉన్నారు, వీళ్ళు మెజారిటీ గేమ్స్ గెలిచారు. సో 4 ఉన్నారు, మెజారిటీ గేమ్స్ గెలిచారు. ఫస్ట్ గేమ్ ఇమాన్యుయల్, రాము ఆడారు. సో వాళ్ళిద్దరూ ఉన్నారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళిద్దరు గెలిచారు. సెకండ్ టాస్క్ సోలోగా ఆడింది ఆ అమ్మాయి తనుజ. సో తనుజ గెలిచింది. 3వ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ గౌరవ్, ఇమాన్యుయల్ నిన్న నైట్ గొడ్డు కష్టపడ్డారు, లిటరల్లీ గొడ్డులాగే కష్టపడ్డారు. సో వాళ్ళిద్దరు కూడా గెలిచారు. సో వాళ్ళిద్దరు ఇప్పుడు 4 గేమ్స్ గట్టిగా ఆడారు. ఇప్పుడు 4లో 2 కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి, విచ్ ఇస్ వెరీ క్రిటికల్ థింగ్ అనమాట. దాంట్లో ఈ అమ్మాయికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే తనుజ గారికి సింగిల్ అడ్వాంటేజ్. సో అందరూ కెప్టెన్స్ అయ్యారు, ఈ అమ్మాయి కెప్టెన్ అవ్వలేదు. దట్టు అదొక అడ్వాంటేజ్. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మాయి ఒక టాస్క్ కూడా గెలిచింది ఆ అమ్మాయి చేతులతోటి.
సో కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళు ఒక టాస్క్ గెలిచింది, ప్లస్ ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈ అమ్మాయి ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెంట్లోకి మేబీ యునానిమస్గా ఒప్పుకోవచ్చు. మేబీ గౌరవ్ కొంచెం అక్కడ లిటికేషన్ పెట్టుండొచ్చు, ఎందుకంటే రాము ఒప్పుకుంటాడు అక్క అక్క అక్క, మరి అక్క కోసం ఆ మాత్రం ఒప్పుకుంటాడు కదా తమ్ముడు. ఎందుకంటే నిన్న నైటే బ్లూ ఆ టాప్ అక్కకే రావాలి, అక్కకే వెళ్ళాలి, అది కాదురా అక్క సపోర్ట్ అని కాదురా, నేను ఆడానని చెప్పురా, నేను ఆడాను కాబట్టి నాకు ఇచ్చారని చెప్పురా. ఇవన్నీ తెలియదక్క, నువ్వు అక్కవి నేను తమ్ముడిని నీకు రావాలి అంటున్నాడు నిన్న నైట్. అది కాదురా రే మళ్ళీ సపోర్ట్ లాగా గెలుద్దురా, అలా చెప్పకరా, నేను గేమ్ గెలిచాను కదరా అందుకని నాకని చెప్పురా అని చెప్పి ఆమె ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ అమ్మాయి ఒకటి ఖచ్చితంగా అవ్వతుంది. సో ఇమాన్యుయల్ మోస్ట్లీ ఒప్పేసుకుంటాడు, రాము ఒప్పేసుకుంటాడు, గౌరవ్ కూడా ఒప్పుకోవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే నీకు ఒక స్లాట్ ఖాళీ ఉంది కాబట్టి ఈ అమ్మాయి చెప్పింది మేబీ యాక్సెప్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది, లేదు గొడవ పెట్టుకోవడానికైనా ఛాన్స్ ఉంది. ఎట్లయినా కన్విన్స్ చేసి ఈ అమ్మాయి అయితే వచ్చింది, ఆల్రెడీ తెలిసింది కాబట్టి అప్డేట్. ఇంకొక పోస్టర్ ఎవరంటే ఇమాన్యుయల్, ఆట అదృష్టం రెండు ఉన్నవాడే మన ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ కూడా వచ్చాడు, యాడ్ అయ్యాడు అనమాట ఇక్కడ. సో ఇమాన్యుయల్ ఎలా యాడ్ అవుతాడు అనేది హైలైట్. రాము అంటే మోస్ట్లీ ఒప్పుకోకపోవచ్చు, సరే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అన్న నువ్వు సర్లే నువ్వు ఆడుకోనా, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మా కాందాన్ వస్తే నేను వెళ్ళిపోతాను, లేకుంటే నేనే మా కాందాన్ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టున్నాడు రాము. సో రాముది పెద్ద ప్రాబ్లం ఉండదు, గౌరవ్ దగ్గర లిటిగేషన్ ఉంటుంది. సో గౌరవ్ తోటి మనోడు మాట్లాడినప్పుడు ఇంకా లాజికల్గా కొట్టాలంటే మనోడు 2 గేమ్స్ ఆడాడు, ఫస్ట్ టాస్క్ ఆడాడు, థర్డ్ టాస్క్ ఆడాడు ఇమాన్యుయల్. సో 2 టాస్కులు ఆడాడు కాబట్టి ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఖచ్చితంగా కెప్టెన్, నేనే కెప్టెన్ అవుతానంటాడు. అక్కడ గౌరవ్ నేను కూడా కెప్టెన్ అయ్యాను కదా, నువ్వు కూడా కెప్టెన్ అయ్యావు కదా, మరి నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి అడగొచ్చు. అండ్ నువ్వు మొన్న వీకే కెప్టెన్ అయ్యావు, దాని తర్వాత దివ్య అయింది, సో నేను ఎప్పుడో వచ్చినప్పుడు కదా అయింది, సో నేను అవుతానని చెప్పి అడుగుండొచ్చు. ఇవన్నీ గొడవలు జరుగుండొచ్చు, ఓటింగ్కి వెళ్ళి ఉండొచ్చు. ఓటింగ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ గౌరవ్ ఒంటరిగానే అవుతారు, ఎందుకంటే తనుజ కూడా ఇమాన్యుయల్కి వేస్తుంది, నెక్స్ట్ మన రాము కూడా ఇమాన్యుయల్కి వేస్తారు, ఎందుకంటే నిన్న నైట్ ఆ స్టార్ ఎవరికి వెళ్ళాలి, ఆ బ్యాడ్జ్ ఎవరికి వెళ్ళాలన్నప్పుడు అప్పుడు కూడా ఓటింగ్ చేసుకున్నారు. సో మేబీ ఇప్పుడు కూడా ఓటింగ్ చేసుకోవచ్చు ఇఫ్ గౌరవ్ కన్విన్స్ అవ్వకపోతే. సో గౌరవ్ కన్విన్స్ అవ్వకపోతే ఇప్పుడు తనూజాకి కూడా ఓటింగ్కి వెళ్ళినా తనూజే వచ్చింది, ఇమాన్యుయల్కి ఓటింగ్కి వెళ్ళినా ఇమాన్యుయల్ వస్తారు, ఎందుకంటే అక్కడ క్రూషియల్ ఓటింగ్ రాముది కాబట్టి. సో తనూజ ఇమాన్యుయల్కి వేసుకుంటుంది, ఇమాన్యుయల్ తనూజాకి వేసుకుంటారు, బట్ రాము తనూజాకి ఇమాన్యుయల్కి ఇద్దరికి వేస్తారు. పాపం గౌరవ్కి ఎవరు వేస్తారు, గౌరవే వేసుకోవాలి ఓటు. సో కాబట్టి ఆల్రెడీ నేను నా పాపం పొద్దున్నే చెప్పాడు గౌరవ్, ఇక్కడ నాకు లోన్లీగా అనిపిస్తుంది, ఇక్కడ అందరూ ఫేకే, ఎవ్వరు ఇక్కడ రియల్గా లేరని చెప్పి అన్నాడు కదా. సో మేబీ గౌరవ్కి కొంచెం ఆ సింపతి వర్కౌట్ అవ్వచ్చేమో నెక్స్ట్ వీక్ ఫర్దర్గా. సో వీళ్ళిద్దరూ ఇటు నుంచి వచ్చారు, వాళ్ళిద్దరు భరణి గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన రితు చౌదరి, అండ్ నెక్స్ట్ సుమన్ అన్న, దివ్య. ఈ 6గురిలో హైలైట్ ఏంటంటే 3 ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇమాన్యుయల్, అండ్ నెక్స్ట్ సుమన్ అన్న అండ్ దివ్య. కెప్టెన్ అవ్వని వాళ్ళు సో రితు చౌదరి, భరణి గారు, నెక్స్ట్ మన తనూజ. సో ఈ 6గురిలో 3 కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 కెప్టెన్ కాని వాళ్ళు ఉన్నారు. ఓటింగ్ పెడితే సో ఖచ్చితంగా కెప్టెన్ కాని వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ 3కి ఫస్ట్ 3 తీసేసి 3కి పెట్టిన వీళ్ళ 3లో ఎవరికొకరికి ఛాన్స్ ఇస్తారు అంటే హౌస్ మేట్స్ అడిగితే ఖచ్చితంగా అదే చెప్తారు, మీరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సో వీళ్ళకి ఛాన్స్ ఇస్తామని. దివ్యాన్ని ఫస్ట్ లేపేస్తారు ఒకవేళ సపోర్ట్ టాస్క్ అయితే, ఎందుకంటే అమ్మ ఇప్పుడు కెప్టెన్గా ఉంది కాబట్టి ఆల్రెడీ. సోమనన్నను కూడా తీసేస్తారు, సోమనన్న కూడా అయ్యాడు కాబట్టి. ఈమెను కూడా తీసేస్తారు, ఈమెను కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి. వీళ్ళ 3కి ఏమైనా ఫెయిర్ ఛాన్స్ పెట్టి అంటే హౌస్ మేట్స్ ఫస్ట్ ఒక 3ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి హౌస్ మేట్స్కి చెప్తే ఖచ్చితంగా హౌస్ మేట్స్ ఈ 3నే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ 3ని సెలెక్ట్ చేసుకుంటే మేబీ అది మనకి ఫ్రైడే రోజు ఎపిసోడ్ అంటే ఇంకా ఈ రోజు జరగాలి హౌస్లో, చెప్తున్నా మనం ముందే. సో ఈ 3లో ఎవరైనా ఛాన్సెస్ ఉన్నాయి, హైయెస్ట్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే భరణి గారికి హైయెస్ట్ ఛాన్స్ ఉంది కెప్టెన్ అవ్వడానికి, రితు చౌదరికి కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, తనూజ కెప్టెన్ అవ్వదు, అవరినివ్వరు కూడా బిగ్ బాస్, ఎందుకంటే ఆ సింపతి అనేది వర్కౌట్ చేయడానికే ట్రై చేస్తాడు. లేదు అంటే నేను నిన్న ఆల్రెడీ ఓటింగ్ ఆన్సర్ చెప్పా, అమ్మాయి కెప్టెన్ అయితే అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి చెక్ చేసుకుంటే అమ్మాయి ఓటింగ్ తగ్గుద్దా పెరుగుద్దా సో అనేది బిగ్ బాస్ టీం చేస్తారు. గొడవలు పడడానికి ఛాన్స్ ఉంటుంటే అమ్మాయి ఓటింగ్ తగ్గించాలని అనుకుంటే ఆ అమ్మాయిని కెప్టెన్ అయ్యేదానికి బిగ్ బాస్ కొంచెం రూట్ మ్యాప్ వేస్తాడు. లేదు అంటే మాత్రం మంచి టాస్కులు కానీ పెడితే సో అమ్మాయి ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు బయటపడుద్ది. సో దాంట్లో భరణి గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే 2 పార్ట్లుగా చేస్తే సో ఒక స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ ఏదో ఒక స్టెప్లో మాత్రం ఖచ్చితంగా హౌస్ మేట్ సపోర్ట్ అనేది ఉంటుందబ్బా. సో సపోర్ట్ లేకుండా కెప్టెన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి టాస్కులు పెట్టి, ఎందుకంటే హౌస్ మేట్ సపోర్ట్స్తోనే కెప్టెన్ అయితే ఫర్దర్గా ఆ నెక్స్ట్ వీక్లో వాళ్ళ కెప్టెన్సీలో కొన్ని పార్షియాలిటీగా ఉండటము లేదా ఫర్ ఉండటము లేకుంటే ఆపోజిట్ ఉండటము ఫేవర్గా లేకపోవడము డ్యూటీస్ డిస్ట్రిబ్యూషను సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మోస్ట్లీ అలాగే జరగచ్చు అని నాకు అనిపిస్తుంది. సో మీకు ఎవరు కెప్టెన్ అవుతారనిపిస్తుందో సో మీరు కామెంట్ చేయండి. అడిల్ జై హింద్.